వాళ్ళే చెప్పడం జరిగింది. నేను కూడా ఈ మీడియా ద్వారా చూడడం జరిగింది. మరి ఈ సందర్భంలో మన కరీంనగర్ మీడియా మిత్రులు కూడా నిష్పక్షపాతంగా ఉండి ఏదైతే ఇట్లాంటివి జరుగుతున్నాయో జరగకుండా, ఎందుకంటే ఒక అత్యున్నత స్థానంలో ఉన్న మేమే అక్కడ ఉన్నప్పుడు ఒక వీధి రౌడీలాగా ఒక తోటి శాసనసభ్యుని నా మీద దాడి చేయడం అనేది నేను చాలా బాధతోటి ఖండిస్తూ ఉన్నా. ఇది మీ మీడియా ద్వారా కూడా ఈ సమస్త ప్రజలు కూడా గుర్తించాలి. మరి కౌశిక్ రెడ్డి గారు సొంతంగా చేసిండ్రా, వారిని ఎవరైనా రెచ్చగొట్టి నా మీదకి పంపించినా అని చెప్పి ఆలోచన చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా కొడుతా ఉన్నా. థ్యాంక్ యూ. ఉండే అవకాశం ఉండవచ్చు, లేకపోతే ఒక్కడే కూడా చేయొచ్చు. ఎందుకంటే చాలా కేసులు బీఆర్ఎస్ పార్టీలకు రాకముందు ఉండే ఉన్నాయి కదా. ఎలాంటి చర్యలు తీసుకోవాలని స్పీకర్ చెప్పారు? ఏం చర్యలు తీసుకుంటే కౌశిక్ రెడ్డి మరోసారి ఇలా ప్రవర్తించాడు అనుకుంటున్నాను? నేను ఒక తోటి శాసనసభ్యునిగా మాటల దాడే కాదు, చేతుల దాడి కూడా జరిగింది. ఆయన చేయితో నా చేయి మీద కొట్టిండు కాబట్టి నేను స్పీకర్ గారిని ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ వారిపైన చర్యలు తీసుకోవాలని స్పీకర్ గారు తప్పకుండా నివేదిక తెప్పించుకొని వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి భావిస్తాము. సార్, ఇప్పుడు పార్టీ వివాదం వచ్చింది కదా, పార్టీ వివాదం రిపీట్ అయ్యే అవకాశాలు కూడా ఉండవచ్చు. అలాంటి సందర్భాల్లో ఆయన ఒక సవాల్ చేస్తున్నారు, పార్టీకి మీరు రాజీనామా చేసి దమ్ముంటే గెలవండి. దీన్ని మీరు ఎలా ఇస్తారు, ఏమైనా చెప్తారా? బీఆర్ఎస్ పార్టీతోటి గతంలో పనిచేసిన వాళ్ళను ఎంతోమంది కాంగ్రెస్, బీజేపీ, సిపిఎం, బహుజన్ సమాజ్ పార్టీ, తెలుగుదేశం అన్ని పార్టీల నుంచి, వైఎస్ఆర్సీపీ నుంచి కూడా తీసుకున్న మరి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ప్రజలందరికీ మేము తప్పు చేసినాం అప్పుడని చెప్పి క్షమాపణ చెప్పి వాళ్ళు రాజీనామా చేస్తే ఇక్కడ నేను కూడా రాజీనామా చేస్తాను. అవసరం లేదు, మంత్రులందరూ కూడా మాట్లాడుతున్నారు. సీఎం గారి దృష్టిలో ఉంటుంది కదండి, సీఎం గారి దృష్టిలో ఉంటుంది కదా. నేను కలవలేదండి, సీఎం గారి దృష్టిలో ఖచ్చితంగా నేను సీఎం గారితో కలిసి పనిచేస్తున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారు అండ నాకు తప్పకుండా ఉంటుంది కదా. నాకు గంగుల కమలాకర్ గారు మంచి మిత్రుడు. ఇక వారి గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే వారి అన్న నాకు మంచి మిత్రుడు. వారికి నా గురించి అన్నీ తెలుసు. రాజకీయంగా పై నుండి ఎవరో చెప్తే వారు ప్రెస్ మీట్